నమస్కారం. సనాతన సంకల్పం ఛానల్కి స్వాగతం. గురుగారు నమస్కారం. జై శ్రీరామ్. గురుగారు, జనరల్గా ఇప్పుడనండి పాతకాలంలో అనండి ఎప్పుడైనా సరే పిల్లలు మా మాట వినట్లేదండి, కొంచెం మొండిగా ఉంటున్నారండి, చదువుకోమంటే చదువుకోవట్లేదండి, ఎప్పుడు ఆటలు అంటారండి. ఇట్లా పిల్లల గురించి పెద్దవాళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. పిల్లలకి సరస్వతి నమస్తుభ్యమనో లేకపోతే వినాయకుడికి సంబంధించిన శ్లోకం చదువుకోమనో, వినాయకుడి ముందు గుంజీలు తీయమనో, ఇలా మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పారు. బట్ ఇప్పుడంతా జనరేషన్ అంతా చాలా స్పీడు, డిజిటల్ యుగం. ఇప్పుడున్న పిల్లలకి అందరినీ కలపట్లేదు, బట్ కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. అసలు ఇలా ఉన్నప్పుడు పిల్లలు మరీ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము ఎందుకు అనేది. కొంతమంది వింటారు, కొంతమంది వినరు. దీనికి పేరెంట్స్ ఏదైనా చేయడానికి ఉంటుందా? అసలు పిల్లల చదువులు కానీ వాళ్ళ బిహేవియర్ పరంగా కానీ తల్లి కానీ తండ్రి కానీ వారి తరపున చేస్తే వీరు మెరుగవడం అనేది, ఇట్లా దీనికి సంబంధించి ఏదైనా పరిష్కార మార్గం చెప్పండి. చాలా మంచి పాయింట్ అమ్మా ఇది. ఎందుకంటే ప్రస్తుతానికి చదువు వాటిలో చూస్తే ఇప్పుడు కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా మెరిట్లోని ఎక్కువ కనిపిస్తున్నారు. ఎక్కడో తక్కువ తప్ప అందరూ కూడా మ్యాక్సిమం ఉత్తీర్ణ స్థితిలో ఉంటున్నారు. అయితే బుద్ధి మందం అవుతుంది. అవును. ఏంటంటే సొంత తెలివితేటలు కొన్ని రావడం, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, అలాంటివి జరగడం వల్ల ఏమవుతుందో వాళ్ళు అనవసరంగా తప్పుదావ పట్టడానికి అవకాశం ఉంటుంది. దీనికి ఏంటంటే మెయిన్ చిన్నతనం నుంచి కూడా తల్లిదండ్రులు పిల్లలకి నేర్పాల్సిన విషయం ఏంటంటే కొంత ఆధ్యాత్మిక చింతన అనేది నేర్పాలి. అంటే వాళ్ళు చదువుకునే సమయంలో తప్పనిసరిగా కూడా ఏదైనా ఒక దేవాలయానికి తీసుకెళ్ళడం, ఆ దేవాలయంలో ప్రదక్షిణాలు చేయమనడం, లేదంటే ఏదైనా ఒక పుస్తకం చదువుకునేటప్పుడు భగవత్ స్థానం, ఇప్పుడు కొత్త సెక్షన్లోకి వెళ్తున్నారు, ఓ తరగతి నుంచి ఓ తరగతి వెళ్తున్నారు, ఆ వెళ్ళేటప్పుడు ఇంక రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి అంటే 8th క్లాస్ నుంచి 9th వెళ్ళడం, 9th నుంచి 10th వెళ్ళాలి. ఆ వెళతాం అనుకున్నాక ఆ సెలవులు ఉంటాయి. ఆ సెలవుల్లో కూడా తప్పనిసరిగా కూడా ఈ పిల్లల చేత అవకాశం ఉంటే దగ్గరలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారి గుడి కనుక ఉంటే వాళ్ళ పేరు మీద అమ్మవారి గుడిలో కుంకుమార్చన చేయించడం. అట్లాగే మీ పిల్లల ఎడ్యుకేషన్ పెరగాలంటే చాలా లేని పిల్లలు కొంతమంది ఉంటారు, వాళ్ళు చదువుకుంటారు, మంచి అవకాశం ఉంటుంది, కానీ వాళ్ళకి వెనకాల సపోర్టింగ్ ఉండదు. మీ పిల్లవాడి దాంట్లో అయ్యే ఖర్చు ఒక్క 5 పైసలైనా సరే ఆ పిల్లవాడికి ఏమైనా ఉపయోగపడుతుందేమో. 10 పుస్తకాలు కొనాలన్నప్పుడు ఒక పుస్తకం నువ్వు ఏమైనా కొనేయడానికి అవకాశం ఉంటుందేమో. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి భావన కూడా పెరుగుతుంది. పిల్లలకి మనం ఇంత ఉండి చదువుకోలేకపోతున్నాం, వాడు బాగా చదువుతున్నాడని కొంచెం పోటీతత్వం అనేది ఏర్పడుతుంది, సేవాతత్వం ఏర్పడుతుంది, దాన గుణం కూడా ఏర్పడుతుంటుంది. ఇంకోటి ఏంటయ్యా అంటే ప్రతిరోజు కూడా వీళ్ళు చక్కగా కూడా పొద్దునపూట తెల్లవారుజామున కనుక శ్రద్ధగా కనుక చదివితే, అంటే మరి 3 గంటలకి లేమని చెప్పలేము, మినిమం 5-5:30కి లేచి ఒక్క 10 నిమిషాలు వాళ్ళు ఏదైతే కష్టంగా ఉంటుందో సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది చదవకపోయినా తీసి చూడాలి. లేదు అతనికి కష్టంగా ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది తన పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోవాలి. అంటే అన్నీ ఎక్కేస్తాయని కాదు, అది ఏమవుతుందో దాని మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనకి ఇది ఇబ్బందిగా ఉంది, దీని మీద ఈ పాయింట్లో మనకి రావట్లేదు, ఇది రేపు పొద్దున్న చూద్దామని దగ్గర పెట్టుకున్నాడు, పొద్దున్న లేవగానే దాని మీద ఒకసారి కాన్సన్ట్రేషన్ చేస్తాడు. ఈ విధంగా చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాగే సరస్వతీదేవికి సంబంధించిన ఒక్క అక్షరం ఉంటుంది, ఓం ఐం నమః. ఓం ఐం నమః ఈ మంత్రాన్ని కనుక రోజు ఆ బాబు ఆ అమ్మాయో ఎవరైతే వారు పెద్దవాళ్ళు కాలేజీ వాళ్ళైనా సరే చక్కగా స్నానం చేశాక కాలేజీకి వెళ్ళేటప్పుడు లేకపోతే ఇంట్లోనే ఎప్పుడైనా సరే రోజుకు ఒక 11 సార్లు 21 సార్లు పడుకునేటప్పుడు లేకపోతే లేచాకో చక్కగా కనుక చదువుకుంటూ ఉంటే, దీనివల్ల అంటే ఒక్కసారి మనం చదవకపోయినా మంత్రం చదివితే వస్తుందని కాదు, మన చదువుకుంటున్న దానికి అది ఒక ప్రయత్నం. అలా చేసుకోవడం వల్ల విద్య బాగా వస్తుందండి. ఇంకా మూడోది ఏంటయ్యా అంటే మెయిన్ వారి జాతకం ఉంటుందండి. వాళ్ళ జాతకంలో ఈ ఎడ్యుకేషన్ సంబంధించింది ఏదైతే గ్రహం ఉంటుందో అది అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. ప్లస్ అనుకూలంగా లేకపోతే ఆ గ్రహానికి సంబంధించిన జపాలు, దానాలు, హోమాలు ఏవో ఉంటాయి, అవి చేయించుకోవాలి. మూడోది ఏంటయ్యా అంటే మనం ఇక్కడ ఆ గ్రహానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఒకసారి ఏమవుతుందంటే చక్కగా 10th క్లాస్ వరకు బాగానే చదువుతారు, 10th క్లాస్కి వచ్చేటికల్లా వాళ్ళ మూడు మారిపోతుంది.
అందరూ అంటారు కాలేజీకి వెళ్ళాడుగా అందుకే మారిపోయి. కానీ ఆ కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చే జాతక చక్ర గ్రహాలు ఎక్కువ కూడా కుజుడు సంబంధించిన వాళ్ళు, రాహు అంటే నేను ఎన్నో జాతకాలు పరిశీలించిన తర్వాత వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు, లేదంటే అన్నేసి లవ్లనో లేకపోతే ఇంకోటనో ఉంటాయి. భగవంతుడు మనిషికి 64 కళలు చూపిస్తాడు. కంపల్సరీగా ఒక చదువే కాదమ్మా, వీళ్ళకి ఏదో ఒక మంచి కళ ఉంటుంది. ఆ కళ ఏదైతే ఉందో దాన్ని వీడి తల్లిదండ్రులు ప్రోత్సహించి అవి వీడు చదవలేదు, వీడు డిగ్రీ సంపాదించలేడు, వీడు కలెక్టర్ అవ్వలేదు, వీళ్ళంతా ఉండకూడదు. వాడు మంచి సింగర్ అయ్యాడు అనుకోండి నేర్పించవచ్చు, మంచి డాన్సర్ అయ్యాడు అనుకోండి నేర్పించు, ఒక చిత్రలేఖలు ఏదంటే వేసేవాడు అయ్యాడు అనుకోండి నేర్పించు, లేకపోతే ఏదో ఒక వర్క్ అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది. ఒక్క చోరకల ఉండకూడదు. అంటే దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఆ నక్షత్ర ప్రభావాలు అలా ఉంటాయి. అమావాస్య నాడు పుట్టాడు దొంగ అవుతాడు అంటాడు, అదేం కాదు, వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది. అది ఒక్క దాని జోలికి వెళ్లకుండా కూడా చేసుకునే మార్గాలు కొన్ని ఉంటాయి. అలా అందరూ అవరు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ పొరపాటు జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్టో అది నా దగ్గరికి వస్తారు. మా అబ్బాయి చదవట్లేదండి అంటాడు, మీ అబ్బాయి ఏమైనా ఆర్ట్ వేస్తాడమ్మా, లేకపోతే పాటలు పాడతాడమ్మా, లేకపోతే పని చేస్తాడని అంటే ఏదైనా సరే అండి ఓడదీసి శుభ్రంగా బిగిస్తాడంటే అది ఏదో కళ ఉంది దానిలో. అంటే వదిలేమని అంట్లో వాడు ఎంతవరకు చదువుకుంటాడో దాన్ని బేస్ చేసుకుంటే ఇది నేర్పించుకుంటూ ఉంటాడు. అంటే ఇది జనరల్ నాలెడ్జ్ గా చెబుతున్నానమ్మా కొంత. అట్లాగే ఆ జాతకం చూపించి అసలు వాడికి చదువు అబ్బుతుందా లేదా, అబ్బనోడు కొట్టి తిట్టి హాస్టల్లో పెట్టి ఇవన్నీ చేయడం అనేది అనవసరం. ఇప్పుడు నేను ఉదాహరణ నేనే ఉన్నా, నేను 10th క్లాస్ డిస్కనెక్టెడ్, నేను ఏమి చదువుకోవాలా, నాకు సంతకం పెట్టడం కూడా వచ్చేది కాదు, 10th క్లాస్ అయినా కాదు. మరి భగవంతుడు నాకు ఈ విద్య ఎందుకు ఇచ్చాడో ఆయనకి తెలియాలి. ఇవాటికి మరి ఎంతమందికి నేను దేవుడి దయ వల్ల ఎంతమందికి నేను ఏదైనా కొంచెం సమాధానం చెప్పగలిగాను, భగవంతుని అనుగ్రహమే. అంటే చదువు లేదు కదా నేనేం కూర్చొని నేర్చుకోవాలని కోరుకుండేది కానీ నాకు వచ్చేది కాదు. మరి ఈ భగవంతుడు ఇలాంటి కళ అది ప్రతి ఒక్కరికి ఉంటుంది కళ. మీరున్నారు, మరి ఈ రోజు ఈ స్టేజీకి ఉండగలిగారంటే మీకు ఒక కళ. అది అలా ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళని మనం గుర్తించగలిగింది ఒక తల్లిదండ్రులు మాత్రమే. వాడెవడం మీ అబ్బాయి చదవట్లేదురా, వీడెవడం మీ అబ్బాయి పనికిరాడు అన్న మాట మీరు నమ్మకూడదు. మీ కుటుంబంలో మీ పిల్లల యొక్క పరిస్థితి మీకు తెలుస్తుంది. అందువల్ల వాడికి ఏంటి పనికి వస్తుంది. ఎవరైనా మాలాంటి వాళ్ళకి ఒక్కసారి ఆ జాతక చక్రాన్ని చూపించి అతను ఎందుట్లో రాణించగలుగుతాడు, ఏంటి చేయగలుగుతాడు. ఇప్పుడు చాలా మంది అవుతారు, మా అబ్బాయి ఇంటర్మీడియట్ అయిందండి, డాక్టర్ చదివిద్దాం అనుకోండి, ఎలా ఉంటుంది జాతకంలో అంటారు. అసలు అవసరం వాడి మైండ్లోకి వచ్చేస్తుంది. వాడు ఏం నేర్చుకోవాలని వాడికి ఆ జాతకంలో అక్కడ తెలిసిపోతుంటుంది. ఇంటర్మీడియట్ అవగానే నేను సాఫ్ట్వేర్ అవుతాను, నేను ఏదో ICAW చదువుతాను, వాళ్ళే చెబుతారు, వాళ్ళు చెప్తా అన్న దాన్ని మనం చదివించగలగాలి. అయితే చదువుతున్నప్పుడు కొన్ని అంతరాయాలు కలుగుతాయి, వాడికి ఏదో మనం దాని మార్గం చూడాలి. మన సొంతది వాళ్ళ మీద రుద్దకూడదు, వాళ్ళు రాలేదని మనం బాధపడకూడదు. అందుకని వాళ్ళ పరిజ్ఞానాన్ని చదువుకుంటూ వాళ్ళకి కొంత ఆధ్యాత్మిక చింతన, దాన ధర్మాలు, తనకంటే కూడా బాధపడుతున్న వాళ్ళ యొక్క స్థితిగతులు కూడా వాళ్ళకి తెలియజేస్తూ చూపిస్తూ ఉండడం వల్ల సమాజంలో మంచి వ్యక్తులుగా పేరు సంపాదించుకోవడానికి పిల్లలకి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే మనకంటే గొప్ప వాళ్ళని ఎప్పుడు చూపించకూడదు. గొప్ప వాళ్ళని ఎలా చూపించాలంటే పేరు తెచ్చుకున్నాను చూపించాలి. ధనవంతుల్ని, కోటీసుల్ని అలాంటి వాళ్ళు చూపించకూడదు. ఎప్పుడైనా బాధపడాలి, మనకంటే లేనిపోయినా చూడ అబ్బాయి బాగా ఫస్ట్ క్లాస్ వస్తున్నాడు అన్న, నువ్వు ఇంకా చేసుకోవచ్చు, మనకి అన్ని దేవుడి దేవాలు అన్నీ ఉన్నాయి, నువ్వు ఇంప్రూవ్మెంట్ అవరా అన్నట్టు వాళ్ళు ఖచ్చితంగా అవుతాడు. ఇలా చేసుకోవడం వల్ల పిల్లలకి ఉపయోగపడుతుంది. కంపల్సరిగా కూడా వాళ్ళు ఏదైనా సెక్షన్ మారినప్పుడు ఒక తరగతి నుంచి ఇంకో తరగతికి వెళ్తున్నప్పుడు ఆ సెలవు డేస్లో కంపల్సరిగా మన దగ్గరలో ఉన్న సరస్వతీ దేవాలయం ఏదైనా ఉంటే అక్కడ పూజ చేయించుకోవడం, అక్కడ చేసుకోవడం. నేను చాలా స్కూళ్ళకు కూడా చెప్తూ ఉంటాను, మీరు సంవత్సరానికి ఒకసారి సరస్వతీదేవి యొక్క హోమం చేయండి, దాని ప్రసాదం వస్తుంది. సరస్వతీ లేవం అని ఆయుర్వేదంలో కూడా ఉంటుంది. నేను ఆ హోమం చేసే వాళ్ళకి చెప్తా, దాని నివేదన పెట్టి పిల్లలందరికీ పెట్టమని కూడా చెప్తాను. నేను చాలా స్కూళ్ళకి చెప్పాను. అట్లా సరస్వతీదేవి లేహాన్ని కూడా మన ఇంట్లో తెచ్చుకుని చక్కగా కూడా వాళ్ళకి అంటే దాన్ని ఎంత తీసుకోవాలో ఆ ఆయుర్వేద వ్యక్తిని అడిగి తీసుకోవాలి. మనం తీసుకోమన్నా చెంచాలు తీసుకోకూడదు. అందుకోసం దాన్ని జాగ్రత్తగా పాటిస్తూ ఇలా కనుక చేస్తే చక్కగా కూడా ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళ భవిష్యత్తు రీత్యా కానీ చాలా బాగుంటుందమ్మా. ఏదైనా కానీ కొన్ని సమయాల్లో కొన్ని ఇబ్బందులు పడ్డా కానీ వాళ్ళ పూర్తి స్టేజ్ అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. జై శ్రీరామ్. చాలా బాగా చెప్పారు గురువు గారు. అంటే జనరల్గా ఇప్పుడు ఉన్న ఇదిలో కొంచెం మారుతున్నారు. ఇప్పుడు ఒక రకంగా ఇంజనీర్లు, డాక్టర్లు తప్ప మనకు ఇంకో ప్రొఫెషన్ కనపడలేదు మధ్యలో. మరలా ఇప్పుడు ఆర్ట్స్ అని అన్ని రంగాల్లోనూ పిల్లలు ఉండాలని అలా ఉండేవాళ్ళు ఉంటున్నారు. పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మీరు అన్నట్టుగా పెద్దవాళ్ళు పిల్లల్ని ఫస్ట్ నుంచి ఆ ఆధ్యాత్మికతలో నడిపిస్తూ ఉంటే
భగవద్గీత ఉంది. ప్రయత్నపూర్వకంగా చెయ్యాలి దాన్ని. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కరు భగవద్గీత నేర్పియండి. మొన్న నేను ఛానల్లోనే చూసా, 9 సంవత్సరాల అమ్మాయి 700 శ్లోకాలు కంఠోపాఠంగా చదువుతాను. అవును. నా కళ్ళమ్మ నీళ్లు గిర్రని తిరిగింది. అసలు నేను ఎందుకు చదవలేకపోతున్నానని బాధ. అంటే మనకి లేదు, ఆ పాపకి ఆ పరిజ్ఞానం ఇచ్చారు. అట్లాగే ఏంటంటే వంశపారంపర్యంగా ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ వస్తాయి, కొంతమందికి లేకపోయినా వస్తాయి. అందుకోసం ఏంటంటే ప్రతిదీ కూడా కొన్ని వాళ్ళు చదువుకోలేకపోయినా మనం చెప్పాలి. పురాణాలన్నీ కూడా ఊరికే గ్రంథాలు కావు. ఇవి 4వ యుగం, ఇది కలియుగం. అంటే 3 యుగాల్లో జరిగిందానే పురాణాలు చెప్పారు. ఆ 3 యుగాలు ఉండడానికి సాక్ష్యాలు ఎన్నో జరుగుతున్నాయి కదా మనకి. అందువల్ల ఏంటంటే పిల్లలకి, పెద్దవాళ్ళు ఎవరైనా సరే మన కంపల్సరిగా కూడా ఆధ్యాత్మిక చింతన అనేది ఇంపార్టెంట్. ఆధ్యాత్మిక చింతన కూడా ఎలా ఉండాలంటే పరోపకారం మితం శరీరం అన్నారు. మన ఎదుటి వాళ్ళకి ఏమైనా ఉపయోగకరగలవా అంటే డబ్బు ఇచ్చో, లేకపోతే వాడి కాళ్ళు నొక్కో, వాడికి ఏంటి ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు విద్యార్థులకు విద్యార్థి సహాయం చేయగలరు. లేదా తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు ఉన్నారు, తన పిల్లలు 1,00,000 రూపాయలు ఇచ్చినా చదివించుకోగలుగుతారు. అక్కడ చదువుకోలేక డబ్బులు కట్టలేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మీరు అక్కడ ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందా? ఇలా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. చూసారు కదండి, మనం కూడా మన పిల్లలే బాగా చదవాలి, మన పిల్లలు చదవట్లేదు అని వాళ్ళ వెనకమాల పడి వాళ్ళని రుద్దటం అని కాకుండా చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక చింతన అనేది అలవాటు చేయాలి. అలాగే మరొకరికి సాయం చేయడం అంటే ఏంటో కూడా వాళ్ళకి నేర్పుతూ, వాళ్ళని చూపిస్తూ మీరు కూడా ఇంకా కొంచెం చదువుకోవచ్చు అనే పుష్ ఇస్తూ ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు కూడా మంచి బాటలోనే ఉంటారు. గురువుగారు ఈరోజు చాలా మంచి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.